నమస్తే ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ కానీ 12th క్లాస్ కానీ పూర్తి చేశారా? ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం కావాలా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ 2026-27 గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ స్కాలర్షిప్ ద్వారా అర్హులైన విద్యార్థులు 30,000 వరకు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది. ఈ వీడియోలో అర్హతలు, ఎంపిక విధానము, అవసరమైన డాక్యుమెంట్స్, అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్యమైన తేదీలు, మరికొన్ని ముఖ్యమైన సూచనలు తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ స్కాలర్షిప్ పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026-27 నిర్వహించేవారు బడ్డీ ఫోర్ స్టడీస్. మొత్తం స్కాలర్షిప్ వచ్చేసి మనకి 30,000 వరకు వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆన్లైన్లో చేయాలి. మొత్తం మనకి ఆల్ ఇండియా లెవెల్ అంటే దేశవ్యాప్తంగా విద్యార్థులు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అయితే లాస్ట్ డేట్ వచ్చి 28 జూన్ 2026. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి www.rajendraprasad scholarship program 2026-27 క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీరు ఇక్కడ చూసారా బడ్డీ ఫోర్ స్టడీస్ అని దీన్ని నిర్వహించే వాళ్ళు. ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 26-26లో 10th పాస్ అయిన వాళ్ళు, 2025 ఆర్ 26లో 12th పాస్ అయిన వాళ్ళకి స్కాలర్షిప్ మనకి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ స్కాలర్షిప్ అప్ టు 30,000 అంటే 30,000 వరకు మనకి వీళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు. అయితే దీని ప్రాసెస్ మనం ఇక్కడ అబౌట్ ప్రోగ్రామ్ అని చూసారా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ ప్రోగ్రామ్ గురించి కింద వస్తుంది చూడండి. అబౌట్ ద ప్రోగ్రామ్ మెయిన్లీ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద విజన్ అండ్ లెగసీ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ ప్రెసిడెంట్. ఇది మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లెగసీని బేస్ చేసుకుని ఇండియాలో ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు బడ్డీ ఫోర్ స్టడీస్ వాళ్ళు. దేనికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారంటే ఎవరైతే డిజర్వింగ్ స్టూడెంట్స్, ఎకనామికల్గా వీకర్ సెక్షన్ అయ్యి ఉండి వాళ్ళు డిజర్వింగ్ అయ్యి ఉంటారో వాళ్ళకి మెరిటోరియస్ బేస్ మీద అంటే వాళ్ళు మెరిట్ బేస్ మీద ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అప్లికేషన్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th in the year 2026. 10th క్లాస్ వాళ్ళు అయితే రీసెంట్గా 2026లో క్వాలిఫై అయి ఉండాలి. అదే 12th క్లాస్ వాళ్ళు అయితే కనుక ఏదో 25లో అయినా క్వాలిఫై ఉండొచ్చు, లేదంటే 26లో అయినా క్వాలిఫై ఉండొచ్చు. ఎవరైనా సరే దీనికి స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఉంది. అయితే ద స్కాలర్షిప్ program aims to provide financial assistance and encourage academic excellence while ensuring that no deserving students are left behind due to financial constraints. అంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేశారంటే ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ వల్ల డిజర్వింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువు మధ్యలో ఆపేయకూడదు అని ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అయితే సెలెక్టెడ్ స్టూడెంట్స్ విల్ రిసీవ్ వన్ టైం స్కాలర్షిప్ బెనిఫిట్. ఒక్కసారి ఇస్తారు ఈ స్కాలర్షిప్. అది కూడా ఎంతవరకు ఇస్తారంటే 30,000 వరకు ఇస్తారు. అది కూడా బేస్డ్ ఆన్ ద ఫీ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఇస్తారనమాట. కింద చూస్తే ఇక్కడ మీరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 26-27 10th పాస్డ్ స్టూడెంట్స్ అని 10th పాస్ అయిన స్టూడెంట్స్ సపరేట్గా, ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్కి సపరేట్గా 2 సపరేట్ పేజెస్ ఉన్నాయి. అయితే విడిగా ఎవరికి వాళ్ళు విడివిడిగా దీని డీటెయిల్స్ చెక్ చేసుకొని విడిగా అప్లై చేసుకోవాలి. పక్కన చూస్తే ఇక్కడ మీకు వ్యూ డీటెయిల్స్ అప్లై అవ్వని ఉంది. ఇది 10th క్లాస్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అప్లై చేయడానికి లింక్స్. అదే 12th పాస్ అయిన వాళ్ళకి సపరేట్గా వ్యూ డీటెయిల్స్ అప్లై లింక్ అని ఉంది కదా. ఫస్ట్ 10th క్లాస్ చెక్ చేద్దాం. వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు 10th క్లాస్కి సంబంధించి ఎట్లాంటి స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది. ఫస్ట్ ఇక్కడ అప్లై అవ్వని ఉంది. పక్కన చూడండి 28 జూన్ 2026 ఉంది. 10th పాస్ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ వచ్చేసి ద స్కాలర్షిప్ ఈస్ ఓపెన్ టు స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా హూ మీట్స్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. అంటే మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఈ క్రైటీరియాస్ ఫాలో అయ్యి ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంది. ఎవరెవరు ఫస్ట్ స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్ 10th బోర్డ్ ఎగ్జామ్ ఇన్ ద ఇయర్. ఎనీ బోర్డు ఏ బోర్డులో నేను మనం 10th ఈ ఇయర్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ మార్క్స్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, 65% మార్క్స్ ఉంటే చాలు. నెక్స్ట్ యాన్యువల్ పేరెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 8 లక్షల కంటే తక్కువ ఉండాలన్నమాట సంవత్సరానికి ఆదాయం. నెక్స్ట్ ప్రిఫరెన్సెస్ మెయిన్గా ఎవరికి ఇస్తారు మనకి, స్టూడెంట్స్ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారో వాళ్ళకి, పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ ఎవరైతే డిసేబుల్డ్ స్టూడెంట్స్ అని ఉంటారో వాళ్ళకి, మెయిన్గా నార్త్ ఈస్ట్ రీజన్లో చదువుకున్న వాళ్ళకి, ఆస్పిరెంట్స్కి మనకి ఈ స్కాలర్షిప్ అనేది ప్రిఫరెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బెనిఫిట్స్ వచ్చేసి వన్ టైం స్కాలర్షిప్ 30,000. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, 10th మార్క్ షీట్, ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ అంటే నెక్స్ట్ కాలేజ్లో జాయిన్ అయినట్టు అడ్మిషన్, నెక్స్ట్ ఫీ రిసీప్ట్ స్ట్రక్చర్, నెక్స్ట్ అడ్మిషన్ అయిన కాలేజ్లో ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది కూడా మనం
ప్రింట్అవుట్ పెట్టాలి. నెక్స్ట్ యాన్యువల్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా దాంతోపాటు అటాచ్ చేయాలన్నమాట. ఎలా అప్లై చేయాలి? ఈ కింద అప్లై బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి లాగిన్ పేజ్ వస్తుంది. ఏంటిది? బడ్డీ ఫస్ట్ డేస్ లాగిన్ పేజ్ వస్తే అక్కడ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ అందులో లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీకు ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉంటే కనుక డైరెక్ట్గా మీ మొబైల్ కానీ ఈమెయిల్ ఐడి కానీ యూజ్ చేసి గూగుల్ అకౌంట్ యూజ్ చేసి రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వచ్చు. లేదంటే కనుక సపరేట్గా రిజిస్టర్ చేసుకొని మళ్ళీ లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ యూ విల్ బి ఫస్ట్ మీరు అకౌంట్లోకి రిజిస్టర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు హౌ కెన్ అప్లై అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి అప్లై నౌ బటన్ క్లిక్ చేయగానే లాగిన్ పేజ్ వస్తుంది. బడ్డీ ఫర్ స్టడీస్ వాళ్ళ లాగిన్ పేజ్ ఉంటుంది. అందులో మనకి రిజిస్టర్ ఐడి టు యాక్సెస్ ద అప్లికేషన్ ఫామ్ పేజ్ అనేసి ఉంటుంది. ఫస్ట్ మనం రిజిస్టర్ ఐడి క్లిక్ చేయాలి. రిజిస్టర్ ఐడి చేసే ముందు మనం దానికి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడానికి కింద సైన్ ఇన్ బటన్ ఉంటుంది. ఆ సైన్ ఇన్ బటన్ దగ్గరికి వెళ్ళి ఈమెయిల్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ గూగుల్ అకౌంట్ కానీ ఇచ్చి పాస్వర్డ్ ఇస్తే కనుక ఫస్ట్ రిజిస్టర్ అవుతాం అన్నమాట. రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు మనం ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తే అప్పుడు మనం అక్కడి నుంచి రీడైరెక్ట్ చేయబడుతున్నాం అనమాట. అక్కడికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రాంలోకి. అక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. అక్కడ ఏం చేయాలంటే మనం స్టార్ట్ అప్లికేషన్ బటన్ మీద క్లిక్ చేసి మనం ఏవైతే రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి తర్వాత రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. లాస్ట్లో యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది. అక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ కనుక క్లిక్ చేస్తే మొత్తం మన అప్లికేషన్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే కనుక అక్కడే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మొత్తం కరెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి లేదో ప్రివ్యూ చేసుకొని ఒకసారి రీచెక్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఆ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు మనం అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై బటన్ నొక్కితే నెక్స్ట్ డీటెయిల్స్ చూడండి. ఇప్పుడు అప్లై బటన్ క్లిక్ చేశాను కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి బడ్డీ ఫోర్ స్టడీస్ అని చెప్పేసి లాగిన్ డీటెయిల్స్ అనేవి చూడండి. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ ఆర్ సైన్ ఇన్ విత్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి అని ఉంది. డైరెక్ట్గా మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ అని క్లిక్ చేయొచ్చు. లేదంటే మొబైల్ నెంబర్ అయితే కనుక మొబైల్ నెంబర్ పాస్వర్డ్ క్లిక్ చేయాలి. లేదు ఈమెయిల్ ఐడి అయితే కనుక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేయాలి. దీనికంటే ముందు మీరు ఏం చేయాలంటే అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ అకౌంట్ జీమెయిల్ అయితే డైరెక్ట్గా అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. లేదంటే కనుక మనం క్రియేట్ అకౌంట్ అని చెప్పి క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, పాస్వర్డ్, క్రియేట్ అకౌంట్ అంటే కనుక ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చి ఐ అగ్రీ అని కొడితే కనుక ఇక్కడ సైన్ అప్ పేజ్ వస్తుంది. అది మనకి ఒకవేళ జీమెయిల్ అకౌంట్ లేకపోతే కనుక మనం న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సైన్ అప్ అంటే కనుక మనం నెక్స్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అప్లికేషన్లోకి లాగిన్ అవుతాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 10th క్లాస్కి ఇలాగా అప్లై నౌ అని క్లిక్ చేసి ఇక్కడ నుంచి అప్లై చేయాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళకంటే 12th పాస్ అయిన వాళ్ళ ప్రోగ్రామ్ వచ్చి విడిగా డీటెయిల్స్ మళ్ళీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ వ్యూ డీటెయిల్స్లో క్లిక్ చేస్తే కనుక మనకి ఇంటర్మీడియట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి, వాళ్ళకి ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలి, వాళ్ళకి ఇన్కమ్ డీటెయిల్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది అంతా కూడా ఇక్కడ వస్తుందన్నమాట. చూడండి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 26-27 ఫర్ 12th పాస్ స్టూడెంట్స్ అని ఉంది. నెక్స్ట్ అప్లై నౌ అని చూడండి, లాస్ట్ డేట్ వచ్చి 28th జూలై. దీనికి కూడా ఎలిజిబిలిటీ వచ్చి స్కాలర్షిప్ ఈజ్ ఓపెన్ టు స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా టు మీట్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. సేమ్ దీనికి కూడా మొత్తం అక్రాస్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అది కూడా 12th బోర్డు ఎగ్జామ్ మాత్రం పాస్ అయి ఉండాలన్నమాట. 12th బోర్డు ఎగ్జామ్ కంప్లీట్ చేసి అది 25లోనే కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే 26లోనే కంప్లీట్ చేసి ఉండొచ్చు. అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ సెక్యూర్ మినిమం, దీనికి కూడా మినిమం 65% మార్క్స్ వస్తే సరిపోతుంది అప్లై చేయడానికి. పేరెంట్ యాన్యువల్ ఇన్కమ్ మాత్రం 8 lakhs లోపల ఉండాలి. ప్రిఫరెన్సెస్ మెయిన్గా ఎవరికి ఇస్తారంటే గవర్నమెంట్ స్కూల్స్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న స్టూడెంట్స్కి, నార్త్ ఈస్ట్ రీజన్ ఆస్పిరెంట్స్కి, డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకి మనకి ఎలిజిబిలిటీ అనేది ఎక్కువ ప్రిఫరెన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చి కామన్గా 1 time స్కాలర్షిప్ ఉంటుంది. అది కూడా 30,000 డిపెండింగ్ ఆన్ ద ఫీ స్ట్రక్చర్. వాళ్ళ ఫీ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని 30,000 వరకు ఇస్తారనమాట స్కాలర్షిప్.
ఓన్లీ ఏంటంటే అకాడమిక్ ఎక్స్పెన్సెస్ మాత్రమే, అంటే ట్యూషన్ ఫీజ్కి కానీ, బుక్స్కి కానీ, స్టడీ మెటీరియల్స్కి కానీ, అకామిడేషన్కి కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫీజ్కి మాత్రమే వీళ్ళు అమౌంట్ అనేది స్పెండ్ చేయడం జరుగుతుంది. నేను మెయిన్గా వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, రీసెంట్ది. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ఆధార్ కార్డు అలాంటిది. నెక్స్ట్ 10th మార్క్ షీట్, 12th మార్క్ షీట్, ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ అంటే నెక్స్ట్ ఏదైతే అడ్మిషన్కి అప్లికబుల్ ఉంటుందో నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత ఆ అడ్మిషన్ అయినా కాలేజ్ ఐడి కానీ, ఫీ రిసిప్ట్ ఏదైనా సరే. నెక్స్ట్ ఫీ రిసిప్ట్, ఫీ స్ట్రక్చర్ రెడీగా ఉంటే కనుక ఫీ స్ట్రక్చర్ కూడా అప్లై చేయాలి, నెక్స్ట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ యాన్యువల్ పేరెంటల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇదర్ పాస్బుక్ కానీ ఆర్ క్యాన్సిల్డ్ చెక్ కింద అప్లికెంట్స్ ఆర్ పేరెంట్స్ నేమ్తో ఉన్న చెక్ కానీ అప్లోడ్ చేయాలి. హౌ కెన్ అప్లై సేమ్ వీళ్ళకి కూడా ఎలా అంటే ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేయగానే బడ్డీ ఫర్ స్టడీస్ రిజిస్టర్ ఐడి మనం క్రియేట్ చేయడానికి ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనకి నెక్స్ట్ సేమ్ ఈమెయిల్ కానీ, మొబైల్ నెంబర్ నుంచి కానీ, గూగుల్ అకౌంట్ నుంచి కానీ ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ నుంచి రీడైరెక్ట్ చేస్తారన్నమాట డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 26-27కి. అక్కడ స్టార్ట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మన రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్ని అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసేసి రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ని టిక్ చేసుకొని ఒకసారి ప్రివ్యూ చూసుకొని ఎలా ఉంది, డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కితే మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిపోతుంది అనమాట. అది మీరు ఏదైనా ఇక్కడ నుంచి అయినా చేసుకోవచ్చు, లేదంటే ముందు పేజ్లో నుంచి అయినా చేయొచ్చు. లాస్ట్ డేట్ మాత్రం 28 జూన్ రెండింటికి. వెంటనే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్.